ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు అందరికీ శుభములు. ఈరోజు స్కైప్ థీమ్స్ ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. ఈ ఆరాధన మనం ఆరంభించక ముందు ప్రార్థన పూర్వకంగా మనం ఆరంభించుకుందాం. మన మధ్యలో ఉన్న రవి బ్రదర్ స్టార్టింగ్ పేరు చేస్తారు, శాంతమ్మ సిస్టర్ పాట పాడతారు. ప్రార్థన చేసుకుందాం, అందరి కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధులకు తండ్రి, కృపామయుడ, జీవం గల యేసయ్య, నీకెంతో వందనాలైనా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా గొప్ప తండ్రి, మహాపరిశుద్ధులైన దేవా, నీకే స్తుతులు స్తోతాలు అర్పించుకుంటున్నాయినా. నా దేవా, నా ప్రవ్వ, ఈ గడిచిన కాలమంతనైనా మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడి మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు. మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టినారు ప్రవ్వ. దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడు. ఎంతో వందనాలు ప్రవ్వ. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నైనా. సమస్త ఘనత మహిమ ప్రభావంలో నీకే అర్పించుకుంటున్నాం నైనా. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మా జీవితాలు సరిచేయండి. మా ప్రాణాత్మ శరీరాలను సంపూర్ణంగా పరిశుద్ధపరచండి. మా పాపములు క్షమించినైనా మీ కనికిరములు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ ఆరాధన అంతట్లో మీరే ఆధిపత్యం నడిపించండి. మీకు పరిశుద్ధాత్మాభిషేకం దయచేయండి. మీ అగ్నితో మమ్మల్ని శుద్ధీకరించినైనా పాటల ద్వారా మహింపొందని వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ఈ ఆరాధన అంతట్లో మీరే తోడు నడిపించినైనా మీ ఆత్మ నడిపింపు దయచేయండి. రానబెడి త్వరగా నడిపించి ప్రతి ఆటంకాలు కొట్టివేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. సిస్టర్ అందరూ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. పాట పాడుకుందాం. యేసుక్రీస్తు నాకు బలమాయే, నాకెంతో ఆనందం, నాకెంతో ఆనందం. యేసుక్రీస్తు నాకు బలమాయే, నాకెంతో ఆనందం, నాకెంతో ఆనందం. ఎటు తోచని పరిస్థితిలో గతి లేదని తలచాను, ఎటు తోచని పరిస్థితిలో గతి లేదని తలచాను. నా స్థితి గమనించాడు, తన శక్తితో నింపాడు. నా స్థితి గమనించాడు, తన శక్తితో నింపాడు. నా హృదయము ప్రభుదాయే, ప్రభు జీవము నాదాయే. నా హృదయము ప్రభుదాయే, ప్రభు జీవము నాదాయే. యేసుక్రీస్తు నాకు బలమాయే, నాకెంతో ఆనందం, నాకెంతో ఆనందం. దరిలేని లోకములో నా గురి అయి నిలిచాడు, దరిలేని లోకములో నా గురి అయి నిలిచాడు. పరిగెత్తెద గురి వైపు, స్మరించుచు యేసునామం. పరిగెత్తెద గురి వైపు, స్మరించుచు యేసునామం. నా హృదయము ప్రభుదాయే, ప్రభు జీవము నాదాయే. నా హృదయము ప్రభుదాయే, ప్రభు జీవము నాదాయే. యేసుక్రీస్తు నాకు బలమాయే, నాకెంతో ఆనందం, నాకెంతో ఆనందం. నా జీవిత కాలములో, నా బ్రతుకు కాలములో, నా జీవిత కాలమంతా, నా బ్రతుకు కాలమంతా ప్రభు నామమే పాడెదను, ప్రభు యేసుని ధ్యానింతును. ప్రభు నామమే పాడెదను, ప్రభు యేసుని ధ్యానింతును. నా హృదయము ప్రభుదాయే, ప్రభు జీవము నాదాయే. నా హృదయము ప్రభుదాయే, ప్రభు జీవము నాదాయే.
యేసుక్రీస్తు నాకు బలమాయే, నాకెంతో ఆనందం, నాకెంతో ఆనందం. యేసుక్రీస్తు నాకు బలమాయే, నాకెంతో ఆనందం, నాకెంతో ఆనందం. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ బ్రదర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికీ. మన మధ్యలో ఉన్న క్యాథలిన్ సిస్టర్ మనకు దేవుని వాక్యము అందిస్తారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్యం చూసుకుందాము. ఈరోజు కీర్తనలకి వెళ్ళి వాక్యం చూసుకుందాము మనము. బ్రదర్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుడు మనకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి దేవునికి వందనాలు. ఈరోజు వాక్యం చూసుకుందాము. కీర్తనలు 41వ అధ్యాయము చూసుకుందాము. ప్రధాన యాజకుడైన దావీదు కీర్తన ఇక్కడ రాయబడ్డది. మరి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ప్రార్థన చేసుకుందాము. స్తోత్రమైన పరిశుద్ధుడ, మహిమోన్నతుడ, సర్వశక్తిమంతుడ, జీవంగల దేవానికే వందనములు స్తోత్రములు చెల్లిస్తాం. పరిశుద్ధమైన తండ్రి నీకే వందనాలు దేవా. వాక్యానికి నిలబెట్టిన విధానం బట్టి నీకు స్తోత్రంనైనా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి రక్షించి కాచి కాపాడిన దేవానికి స్తోత్రంనైనా. కొద్ది నుంచి మమ్మల్ని ఎంతగానో తోడై నడిపిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రములు తండ్రి. ఈ రోజు వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి నైనా, దీవించండి, ఆశీర్వదించి రాకడకి మమ్మల్ని అందరూ సిద్ధపరచమని యేసుకు సిమడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వాక్యం చూసుకుందాము. కీర్తన 41 మొదటి వచనము. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును, యెహోవా వారిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రులు ఇంచకు నీవు వారిని అప్పగింపవు. ఇక్కడ దేవుడు మరి ప్రధాన యాజకుడైన దావీదు మాట్లాడుతా ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని ఏం చేశాడంట, తప్పించును కదా. వాడిని దేవుడు ఏం చేశాడంట, మరి బీదలను కటాక్షించువాడు ధన్యుడు. మరి బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఎవరైతే ఈ ధన్యతను కాపాడుకుంటారో, మరి ఈ ధన్యతను చివరి వరకు కొనసాగిస్తారో, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. ప్రతి ఒక్క దాంట్లో తప్పించను. ఎందుకంటే బీదలను కటాక్షించాల. చూడు, ఆ బీదలను కటాక్షించేవాడు ధన్యుడు అని ఎందుకు అంటున్నాడంటే, ఈ ధన్యత దేవుడు భూమి మీద ప్రతి ఒక్కరికి కలగజేసింది. కానీ ఈ ధన్యతలో మనం ఉన్నామా లేదని మనము చూసుకోవాలా. చూడు, ఇక్కడ దావీదు ఈ మాట రాస్తా ఉన్నాడు. ప్రధాన యాజకుడైన దావీదు మరి ఈ రాజు ఈ విధంగా మనకు అనేకమైన విషయాలు చెప్తా ఉన్నాడు. బీదలను కటాక్షించాలా. చూడు, ఎంతమంది ఈ లోకంలో భయంకరమైన జీవితంలో ఉన్నారు అనేది మనము చూసుకోవాలా. మనము ఈ భూమి మీదకి ఎందుకు వచ్చినామో అనేది దేవుడు కొన్ని విషయాలలో మనకు తెలియజేస్తా ఉంటాడు. చాలా మంది ఈ విషయాన్ని కనుక్కోలేక చాలా మంది ఏదో విధమైన ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కానీ దేవుడు మనకి ఇచ్చిన ఈ అవకాశం ఎందుకు ఇచ్చినాడంటే, లూకాసు వార్త 4వ అధ్యాయము మరి 18 వచనంలో ఏమంటున్నాడంటే, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలను సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారిని విడుదలను, గుడ్డు వారికి చూపును ప్రకటించుటకును, నడిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. చూడండి, దేవుడు మనకి ఎందుకు అభిషేకం ఇచ్చిండు, దేవుడు మనకి ఎందుకు ఈ ఆత్మ నటింపించిండు, భూమి మీద మనకు దేవుడు ఎందుకు ఈ ఆత్మని కలగచేసిండు, భూమి మీద మనని ఎందుకు పెట్టిండు అంటే, దేవుడు అంటున్నాడు మన బీదలని కటాక్షించాలా. మరి నువ్వు ఎందుకున్నావు భూమి మీద అంటే, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ఎందుకు ఈ రోజు నువ్వు దేవుని ఏర్పాట్లో నువ్వు ఉన్నావు, దేవుని ఆత్మ పొందుకున్నావు. మరి ఈ రోజు బీదలను సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను అభిషేకించాను. ఈ రోజు నువ్వు అభిషేకం పొందుకుంటే ఎవరి కోసం అభిషేకం పొందుకున్నావుట? బీదల కొరకు కదా. ఎంతో మంది ఈ ధన్యత లేకుండా, ఈ సత్యం తెలవకుండా ఎంతో మంది నశించిపోతున్నారు. ఈ ధన్యత లేక వాళ్ళు భయంకరమైన స్థితిలో ఉన్నారు. వాళ్ళని బయటికి తీసుకొని రావడమే మన పని కదా. తీసుకొని రావడమే అభిషేకించిన వారి ఒక పంపిన చిత్తము నెరవేర్చడానికి భూమి మీద మనం కలిగి ఉన్నాం. అందుకే దేవుడు అంటున్నాడు, భూమి మీద దేవుడు మనకి ఇచ్చిన ధన్యతను కాపాడుకోవాలా. బీదలకు సువార్త ప్రకటించుటకే దేవుడు ఆత్మ మన మీదకి కలగజేసిండు కదా. ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారిని విడిపించుటకును, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని
ఏం చేస్తున్నాడంటే విడిపించుటకును ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు కదా. భూమి మీద మనము ఎందుకు కలగజేస్తున్నాడు అంటే, భూమి మీద నేను ఎందుకు పంపించిండు అంటే, దేవుడు ఇన్ని విషయాలలో లూకాసు వార్త 4:18 దేవుడు మనకు ఆత్మ కుమ్మరింపబడ్డది. ఈ ఆత్మ లేకపోతే నువ్వు బీదలని రక్షించలేవు, వాళ్ళ బాధను అర్థం చేసుకోలేము కదా, వాళ్ళు విడిపించలేము. మరి దుష్ట ఆత్మలు పట్టిన వాళ్ళు ఉన్నారు. మరి బీదలకు సువార్త ప్రకటించడం అంటే ఒట్టిగానే జరుగుతుందా? కాదు. దేవుని ఆత్మ లేకపోతే నువ్వు ఏమీ చెయ్యలేము అని ఇక్కడ వాక్యమే సెలవిస్తుంది. చూడు లూకాసు వార్తలో మరి దేవుడు ఇక్కడ మనకు వాక్యం తెలియజేస్తున్నాడు, బీదలకు సువార్త ప్రకటించాలా. ఇక్కడ మరి దావీదు కూడా అదే ముందుగానే దేవుడు అక్కడ దేవుని ఆత్మ నడిపింపు ఏ విధంగా ఉందో చూడండి. బీదలను కటాక్షించేవాడు ధన్యుడు అంటున్నాడు. అందుకే ఆపత్కాలం మందు యెహోవా వారిని కాపాడును, తప్పిస్తా అంటున్నాడు వాడిని కదా. ఎవరైతే వాళ్ళని తీసుకొని వస్తారో దేవుడు ఏమంటాడు, యెహోవా వారిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును. వాడు భూమి మీద ధన్యుడు కావాలంటే వాడిని మరి దేవుని సన్నిధికి తీసుకొని రావాలా. అది ఎవరి పని? ఎవరైతే అభిషేకం పొందుకొని ఉన్నారో, ఎవరైతే దేవుని యందు ఆశీర్వాదం పొందుకొని ఉన్నారో, ఎవరైతే దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చుకొని ఉన్నారో, ఎవరైతే దేవుని మాటకు లోబడి ఉంటారో. చూడు, దేవుని సువార్త ప్రకటించే వాళ్ళు బీదలకు సువార్త ప్రకటించాలా. మరి ఈ రోజు ఎవరి కోసం నువ్వు సువార్త ప్రకటిస్తున్నావు? మనం జాగ్రత్త కలిగి ఉండాలా. దేవుని ఆత్మ మన మీద ఉన్నది కదా. దేవుడు అందరి మీద ఆత్మ కుమ్మరించిండు దేవుడు. మరి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మీద కుమ్మరించినప్పుడు మరి దేవుడు నిన్ను అభిషేకించి భూమి మీద పెట్టింది. ఈ రోజు ఆత్మ లేని వారు ఎంతో మంది ఉన్నారు కదా. ఈ ధన్యత లేకుండా ఎంతో మంది నశించిపోతున్నారు. ఈ రోజు మనకి ఇచ్చిన ఈ ధన్యతను మనము కాపాడుకోవాలా, ఇతరులకు తెలియజేయాలా, అనేకమైన విషయాలు బోధించాలా. చాలా మందికి ఇది తెలియదు. ఇందులో ఎంతో విడుదల ఉన్నదని, ఎంతో స్వచ్ఛత ఉందని, ఇంత బంధకాలు తెగిపోతాయని. చూడు, దేవుడు వాళ్ళని బ్రతికించాలని దేవుడు చూస్తా ఉన్నాడు. ఎవరు వెళుతారు నా నిమిత్తంలోని దేవుడు అడుగుతా ఉన్నాడు. మరి ఈ రోజు ఆ బీదలకు కటాక్షం దేవుడు మరి ఇస్తా అంటున్నాడు. ఆ ధన్యత దేవుడు వాళ్ళకు కూడా కలగజేస్తుంది. కానీ ఎవరు వాళ్ళని విడిపించగలుగుతారు? అభిషేకం ఉన్న వాళ్ళే దాన్ని తీసుకోగలుగుతారు కదా, సువార్త ప్రకటన చేయగలుగుతారు. బీదలను కటాక్షించేవాడు ధన్యుడు. చూడు, వాళ్ళకు ఈ అనేకమైన సత్యాన్ని బోధించి వాళ్ళని తీసుకొని రావాలా. ఆ దేవుడు ఆ ధన్యత మనకు కలగజేస్తాడు. ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. చూడు, ఎవరైతే అలా తీసుకొని వస్తారో వాళ్ళు తప్పింపబడతారు. మరి ఎవరైతే వాళ్ళని తీసుకొని వచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా దేవుడు తప్పిస్తా అంటుండు. యెహోవా వారిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రులు ఇంచకు నీవు వారిని అప్పగించావు. చూడు, సైతాన్ చేతికి అప్పగింపబడలేరు. ఎందుకంటే మనకు దేవుడు ముందుగానే అనేకమైన విషయాలు తెలియజేస్తా ఉన్నాడు, అనేకమైన విషయాలు బోధిస్తా ఉన్నాడు, మనకు అనేకమైన విషయాలు తెలియజేస్తూ మాట్లాడుతా ఉన్నాడు. చూడు, ఈ సత్యము మనకు తెలియజేయబడ్డప్పుడు మనం ఖాళీగా కూర్చుంటామా? కాదు, ఇతరులకు బోధించాలా. అందుకే దేవుని రాకడ సమీపించింది కాబట్టి అనేక మంది మరి బంధకాలలో ఉన్నారు, కట్లలో ఉన్నారు, ఎంతో మంది భయంకరమైన చెరలో ఉన్నారు. వాళ్ళందరూ విడిపించడానికి దేవుడు మన మీద ఏం చేసిండు? పరిశుద్ధాత్మని నీకు కుమ్మరించినప్పుడు మరి నువ్వు ఏ విధంగా ఉన్నావు? చూడ, బీదలకు సువార్త ప్రకటించనికే కదా దేవుడు మనల్ని వాడుకున్నాడు. ఈ ఇతరుల అవసరాల అక్కర్ల కోసమే దేవుడు మరి అనేక ఆత్మలు దేవుడు మనకు అంత కుమ్మరిస్తా ఉన్నాడు. చూడు, మరి అనేక మందికి తెలియజేయాలా ఈ ఆత్మని కదా, ప్రకటించాలా. అనేక మందికి, చాలా మందికి తెలియదు. భయంకరమైన ఇంత భయంకరమైన జీవితం అంటే వాళ్ళది ఊహించని రీతిగా జీవిస్తా ఉన్నారు లోకంలో. మనం అనేక చిన్న విషయాలనే మనం విని బాధగా ఉంటది, అది రోధగా ఉంటది, ఎంతో ప్రార్థిస్తాం. మరి ఇంకా తెలియని విషయాలు చాలా ఉన్నాయి కదా మనకి. మరి అవన్నీ విషయాల కోసం మనం ఏం చేయాలా? ప్రార్థించాలా. మరి దేవుడు నీకు పరిశుద్ధాత్మ ఇచ్చింది కదా, వీటిని ఎదిరించుకోవాలా కదా. మరి వాళ్ళందరినీ, పేదవాళ్ళని అందరూ తీసుకొని దేవుని సన్నిధికి రావాలా. వాళ్ళు ఈ ధన్యత లేదు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క దేవుని బిడ్డ అంటున్నారు, కానీ దేవుని ఆశ్రయించని వారే ఉన్నారు. ఆ ధన్యత మనకు ఇచ్చింది దేవుడు. మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు కదా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనం దగ్గర ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్క ప్రార్థన దేవుడు వింటాడు. బీదలకు సువార్త ప్రకటించనీకే మనకు దేవుడు పరిశుద్ధాత్మ ఇచ్చాడు ఈ రోజు. అందుకే నీ సొంత కార్యాల కొరకు కాదు, మరి సైతాన్ రాజ్యాన్ని కూర్చొనికే దేవుడు నీకు పరిశుద్ధాత్మ ఇచ్చిండు. కాబట్టి మరి ఎంతమంది మరి ఈ రోజు నువ్వు అభిషేకం పొందుకుంటే చెరలో ఉన్న వారిని విడిపించాలా, గుడ్డిగా ఉన్న వారి చూపుకు మరి ప్రకటించుటకు, వాళ్ళకు గుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును ప్రభు హితవసరం ప్రకటించుటకు, ఆయన రెండో రాకడ గురించి కూడా మనం ప్రకటించనికే దేవుడు మనకు
భూమిలో పంపి ఉన్నాడని దేవుడు తెలియజేస్తాడు. మరి ఈ మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనము జాగ్రత్తగా ఉండాలా. మరి దావీదు మరి అనేకమైన విషయాలు చెప్తున్నాడు. మరి ఎవరైతే ఆయన యందు భయం భక్తి కలిగి జీవిస్తారో వాళ్ళకు దేవుడు ఎప్పుడు తోడై ఉంటాడు. మరి నువ్వు ఎందుకున్నావు భూమి మీద అనేది ఇక్కడ దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి బీదలను కటాక్షించబడు ధన్యుడు ఆపత్కాలం యెహోవాని తప్పించును, యెహోవాని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రులు ఇంచకు నీవు వాడిని అప్పగింపవు కదా. శత్రువులు మన భయంకరమైన స్థితి. మరి ఇంకేమంటే రోగాశయము మీద యెహోవాని ఆదరించును, రోగము కలగగా నీవే వాడిని స్వస్థపరచుదువు. దేవుడికి సమస్తము సాధ్యము కదా. దేవుడు ప్రతి ఒక్క దాని మీద మనకు అధికారం ఇచ్చాడు. ఈ రోజు ప్రతి ఒక్క బిడ్డకు స్వస్థత కలగనికి, దయ్యాన్ని వెలగొట్టనికి, మనకు సమస్తం మీద మనకు దేవుడు అధికారం ఇచ్చాడు. కాబట్టి దేవుడు ఈ రోజు మనకు అంతగా తెలియజేస్తా ఉన్నాడు. ఈ రోజు నీ హృదయం ఏ విధంగా ఉంది దేవుని పట్ల, మరి బీదల కొరకు నువ్వు వచ్చినప్పుడు నువ్వు ఏ విధంగా ఉంది నీ హృదయము. మరి దేవుని బిడ్డల మరి అనేక మందికి సత్యం తెలియక నశించిపోతున్న వాళ్ళకు సువార్తను ప్రకటన చెయ్యాలా. మరి నువ్వు దేవునికి ఏ విధంగా నువ్వు అర్పించగలుగుతున్నావు? నువ్వు భూమి మీదకి వచ్చినప్పుడు దేవుడిని అభిషేకించిండు, మరి భూమి మీద దేవుడు నిన్ను ఏసిండు, పంపించిండు. కాబట్టి నీకు ఏ విధమైనది దేవుడు నీకు చూపించిండు అనేది నువ్వు చూసుకోవాలా. ఒక దేవుడు మనతో మాట్లాడుతున్న మాట అదే. కాబట్టి నువ్వు దేవుడికి భయము భక్తి కలిగి జీవించమని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇంకొక విషయము లూకాసు వార్త 6వ అధ్యాయము. అందుకే బీదలకు సువార్త ప్రకటింపబడుతుంది. నువ్వు అందుకే చెరలో ఉన్న వారిని తీసుకురానికి దేవుడు నీకు అంతగా దేవుడు అధికారం ఇచ్చింది. నువ్వు అధికారాన్ని ఏం చేయాలా? కొనసాగించుకోవాలా. ఆ పరిశుద్ధాత్మ చేత బంధకాలు కట్లున్న వాళ్ళందరూ విడిపించుకొని రావాలా. ఎంతో మంది భయంకరమైన శోధనలో ఉన్నారు, భయంకరమైన మరణ తాండంలో ఉన్నారు. వాళ్ళందరినీ విడిపించడానికి దేవునికి ఇచ్చిన ఈ అవకాశంలో దేవుణ్ణి మనము మహిమపరిచేటట్టుగా ఉండాలా. చూడు, ఎవరైతే వాళ్ళు దేవుని తెలుసుకుంటారో దేవుడు మహిమపరచబడతాడు. అందుకే పరిశుద్ధాత్మ పొందుకొని దాని ప్రకారంగా మనము జీవించాలా. పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడుతున్నప్పుడు దాని ప్రకారంగా మనము జీవించాలా. అయితే దేవుడు అంటున్నాడు, అయితే వాడికి యెహోవా వాడిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును. చూడు, వాడు భూమి మీద నివాసం చెయ్యాలి అంటే వాడు ధన్యత కలిగి ఉండాలా. ఎందుకంటే సైతాను సమూహము విపరీతంగా భూమి మీద పనిచేస్తా ఉంది. మరి వాడు చెరలో ఉండనీయకుండా, వాడు ప్రశాంతంగా ఉండకుండా సైతాను విపరీతంగా పనిచేస్తా ఉంటది. ఎందుకు అంటే వాడు బంధకాలు తెంపుకొని వాడు యేసుప్రభు దగ్గర రానికి అవకాశం ఉన్నాడు. కాబట్టి వాడిని తీసుకొని రావాలంటే మనకి ఎన్నో విషయాల్లో ఎదురుపడతా ఉంటాయి సమస్యలు. కానీ వాని కొరకు భారం కలిగి నువ్వు ప్రార్థన చేయాలి. నీకు అభిషేకంలో ఉన్నప్పుడు, నువ్వు వాడబడుతున్నప్పుడు ఆ సైతాను సమూహం తొక్కేంత అధికారం దేవుడు మనకు ఇచ్చింది. కాబట్టి మనము దేనికి కూడా భయపడనికి అవసరమే లేదు. ఎందుకంటే దేవుడు అంతగా నేను అభిషేకించి గొప్పగా వాడుతుంది. అందుకే భూమి మీద దేవుడు నీకు ధన్యత కలుగచేసిండు. ఆ ధన్యత ఆ యేసు ప్రభు మనకి ఇవ్వకపోతే మనం ఎవరిని కూడా, మన కుటుంబాన్ని కూడా మనం కాపాడుకునే వాళ్ళం కాదు, ఇతరులను కూడా మనము రక్షించే వాళ్ళం కాదు, మనం సువార్తకే వాడబడడానికి కూడా మనకు అవకాశం లేదు. చూడు, అంతగా దేవుడు మనకు అంతగా అభిషేకించిన ఈ రోజు మన బ్రతికి దేవుడి కొరకు ఈ రోజు మనం ప్రార్థిస్తున్నాం. ఈ రోజు అంటే అది దేవుని కృప, కేవలం మనది ఏమీ లేదు గొప్పతనం. ఎందుకంటే దేవుని కృపలో ఉన్నవారు ప్రతి ఒక్కరు దేవుడు కాపాడుతూనే ఉంటాడు కదా. దుష్టు నుంచి దేవుడు ప్రతి ఒక్క దాంట్లో తప్పిస్తా ఉంటాడు. కానీ మరి ఈ బీదలను కటాక్షించి దేవుడు బీదలకు ఎప్పుడైతే స్వార్థ ప్రకటన చేస్తావో, మరి దేవుడు అంటున్నాడు, వాళ్ళు ఎప్పుడైతే విడిపిస్తావో మరి ఆ ధన్యత నీకు కలగచేస్తా అంటుండు. చూడు, ఆ ధన్యత మనం ఉండాలి అంటే దేవుడు అభిషేకంలో మనం కలిగి ఉండాలా. మరి మరి ఎన్నో ఆయనకి మరి భయంకరమైన రోగము, భయంకరమైన బాధ వాళ్ళకు కలిగి ఉంటది. కానీ దాని నుంచి కూడా దేవుడు వాళ్ళని విడిపిస్తా అంటుండేది పరిశుద్ధాత్మ చేత. కాబట్టి మనము జాగ్రత్త కలిగి ఆయన యందు మనము ఎట్లుండాలంట, చాలా మంది ఈ దేవుడి విషయంలో, మరి పరిశుద్ధాత్మ విషయంలో ఎవరు కూడా ఒప్పుకోలేకపోతుంటారు. ఎందుకంటే వాళ్ళలో ఉన్నదంతా బలహీనతలు. చూడు, దేవుని పరిశుద్ధాత్మకు లోనైన వారు కారు, దేవుని ఎదిరించేవాళ్ళు. చూడు, ఎందుకంటే ఈ లోకంలో వాళ్ళకు గుడ్డితనం తెచ్చిపెడుతుంది సైతాను. కాబట్టి వాళ్ళు విపరీతమైన మాటల చేత దేవునికి దూరం అవుతా ఉన్నారు. చూడు, సైతాను వాళ్ళు ఆ విధంగా పడేస్తా ఉంది. కాబట్టి మనము జాగ్రత్త కలిగి వాళ్ళని తీసుకొని రావాలి ఆ సైతాన్ చేతుల నుంచి. ఆ బీదలను మరి తీసుకొని రావాలంటే
చాలా భయంకరమైన స్థితి. కాబట్టి వాళ్ళని తీసుకొని రావాలంటే మరి సైతాన్ గాడికి ఎంతగానో శోధిస్తా ఉంటాడు కదా. వాడు అనేకమైన విషయాలను మనల్ని బాధిస్తా ఉంటాడు. కానీ దాని నుంచి దేవుడు మనకు విడుదల కలగజేస్తా ఉంటాడు. ప్రతి ఒక్క మార్గము తెలియజేస్తా ఉంటాడు. ఇంకొక విషయం ఏంటంటే యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనంలో, యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో నున్నాడని ఎరిగి స్వస్థపరచగోరుచున్నావా అని వారి అడగగా ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటి లోనికి దిగుటకు నాకు ఎవడను లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. చూడు, ఇక్కడ యేసు ప్రభు ఒకటే అంటున్నాడు. చూడు, ఆయన బాధలో భయంకరమైన స్థితిలో ఉన్నాడు. చూడు, ఈయన ఎప్పుడు మరి అక్కడ భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు మరి దేవుడు అంటున్నాడు ఆయనని, నువ్వు మరి ఇక్కడ నువ్వు స్వస్థపరచగోరుతున్నావా అని ఆ రోగిని అన్నప్పుడు, అయ్యా నేను స్వస్థపరచగోరుతున్నాను అన్నప్పుడు దేవుడు ఆయనను ఒకటే మాట కదా అక్కడ స్వస్థత నొందుమని పలుకుతాడు. వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకొని నడిచాను. చూడు, ఇక్కడ దేవుడు ఆయన ఇచ్చిన మాట, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకొని నడిచాను. చూడు, ఇక్కడ మరి దేవుడు ఇక్కడ మరి రోగిని ఆయన చాలా బహుకాలం నుంచి ఆయన ఏం చేస్తున్నాడంట, రోగి కృషిస్తా ఉన్నాడు, బాధలో ఉన్నాడు, వేదనలో ఉన్నాడు. మరి ఆ మనిషి మరి ఎప్పుడైతే స్వస్థత పొందాలని ఎప్పుడైతే అనుకుంటాడో ఆ నీళ్ళ దగ్గరికి పోయి నేను ముందుగా నేను స్వస్థత పొందగలగాలి అని అనుకుంటాడు. అంతలోనే వేరే వాళ్ళు వచ్చి అక్కడ స్వస్థత పొందుతున్నట్టు అక్కడ తెలియజేస్తాడు. చూడు, ఎందుకు అంటే తనకు కూడా ఒక ఆశ ఉంది. కానీ ఇలాంటి బంధకాలు ఎంతో మందికి ఉంటాయి కదా. నేను కూడా బాగా కావాలా, నేను ఎప్పుడు మరి బాగా కావాలా, మరి ఎప్పుడు నేను బాధ అవుతా అనేది బాధ వాళ్ళకు కలిగి ఉంటది. చూడు, అక్కడ యేసు ప్రభు, అయ్యా నువ్వు ఎక్కడికి వచ్చా రానవసరం లేదు, కానీ నేను నీ దగ్గరికే వచ్చానని ఏమంటున్నాడు, అయ్యా నువ్వు స్వస్థపరచగోరుతున్నావా, నీకు ఇష్టంగా ఉన్నదా అని ఇక్కడ దేవుడు ఆయన అడిగినప్పుడు, ఆ రోగిని అడిగినప్పుడు ఆ రోగి, అయ్యా నీళ్ళ దగ్గర కదిలిపబడ్డప్పుడు నేను ముందుగానే వెళుతున్నాను, కానీ అంతలోనే కోనేటి నుంచి దిగుటకు నాకు ఎవడును లేడు కనుక నేను వచ్చినంతలోనే మరి ఒక్కడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యేసు నీవు లేచి పరిపెత్తుకొని నడుమని. చూడు, ఎప్పుడైతే ఆయన మాట ఇస్తాడో ఆయన పరిపెత్తుకొని నడుస్తూ ఉంటాడు. చూడు, ఈయన బహుకాలం నుంచి ఇక్కడ యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెత్లెహేము అనబడిన ఒక కోనేటి గలదు. వాటికి 5 మండపములను కలదు. ఆయా సమయములకును దేవదూతలకు కోనేటిలో దిగి నీళ్లు కదిలించుటకు కలదు అన్నప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎప్పుడైతే కదిలిస్తారో ఆ దేవదూతలు వచ్చి మరి అక్కడ ఆ రోగి మరి ఎవరైతే ఫస్ట్ గా నీళ్ళకు దిగుతారో స్వస్థత పొందుతారు కదా. ఆవిడ ఎవరు మొదటిగా దిగుతారో వాళ్ళే స్వస్థత పొందుతారని ఇక్కడ రాయబడ్డది. చూడు, దానికన్నా ముందు ఎవరు పొందాలని అందరూ అతురు పడుతూ ఉంటారనమాట. యేసు అక్కడ దూతలు నీళ్లు కదిలించినప్పుడు ఆ సరస్సులో మరి అప్పుడు ఎవరికైనా ముందుగా దిగితే వాళ్ళకే స్వస్థత అని. చూడు, అంతమంది గుంపులు ఆ రోగులు ఒక్కరు పోయినప్పుడే స్వస్థత అక్కడ కలుగుతుంది. కానీ యేసు ప్రభు మాట ఇచ్చినప్పుడు మరి అక్కడ రోగి ఆ నోటి మాట చేతనే ఆయన పరిపెత్తుకొని నడిచినట్టు కూడా ఇక్కడ తెలియజేస్తా ఉంది, వాక్యం తెలియజేస్తుంది. చూడు, ఇలాంటి బంధకాలు ఎంతో మంది ఈ లోకంలో మనకు తెలియస్తా ఉన్నారు. చూడు, అక్కడికి వెళితేనే మనకు స్వస్థత, ఇక్కడికి వెళితేనే మనకు స్వస్థత అని. కానీ యేసు ప్రభు మన ఇంట్లో ఉండి ఈ రోజు మనకు కలగజేస్తా ఉన్నాడు. ఏంటంటే దేవుని వాక్కు వల్ల మనకు స్వస్థత కలుగుతున్నదని ఈ రోజుల్లో ఈ కాలంలో ఎవరు కూడా చెప్పడానికి అవకాశం లేదు. కానీ దేవుడు అంటున్నాడు, ఈ రోజు ఆ మాట ఎప్పుడైతే నువ్వు స్వీకరిస్తావో, ఎప్పుడైతే ఆ మాట ప్రకారంగా నువ్వు నడుచుకుంటావో నీకు స్వస్థత కలుగుతుంది. ఆయన మాటల్లో జీవం ఉన్నదని వాళ్ళు గ్రహింపకుండా ఉన్నారు కదా. ఈ మనుషులు చాలా మంది లోకంలో గ్రహింపకుండా యేసు వాక్యంలో జీవం ఉన్నదని స్వస్థత ఉందనేది తెలియదు. కానీ ఇక్కడ ఈ సరస్సులో ఎవరైతే ముందుగా దిగుతారో ఆ దూతలు వచ్చి ఎప్పుడైతే నీళ్ళని కదిలింపజేస్తారో అప్పుడు మొదటగా ఎవరైతే దిగుతారో అప్పుడు వాళ్ళకు స్వస్థత అని అక్కడ రాయబడదు. కానీ దేవుడు ఈ లోకానికి వచ్చి మన కోసము ప్రాణం పెట్టి రక్తం కార్చి మరి దేవుడు మరి
తిరిగి లేచి మన కొరకు ఆత్మను కుమ్మరించినప్పుడు దేవుడు ఆ అధికారాన్ని మనకిచ్చిండు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క అధికారం మీద మనకు కలగజేస్తా ఉంటాడు. దేవుడు తనకున్న శక్తిని మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ దేవుడు. మరి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకై ఉన్నప్పుడు మనం ఎందుకు ఇతరులని బాగు చేయలేకపోతున్నాం? ఎందుకు మనము ఆ వాక్యం ఎత్తి వారిని స్వస్థత చేయలేకపోతున్నాం? కానీ దేవుడు ఇక్కడ మనకు తెలియజేసింది, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. అది పరలోకం ముందు తండ్రి మహిమపరచబడతాడు, పరలోకం తండ్రి చూస్తాడు. కాబట్టి ఈ ప్రతి ఒక్కటి కూడా వాక్యము దేవుడు యేసు ప్రభు మనకిచ్చిన ఈ అధికారాన్ని మనం ఏం చేయాలంటే ఈ లోకంలో మనము వాడుకోవాలా. మరి ఎంతమంది ఈ పరిశుద్ధాత్మ పొందుకొని ఉన్నారో, మరి ఇతరులకు ఎంతమందికి మరి లోకంలో తెలియదో ఈ సువార్తను అందరికీ తెలియచేయమని ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు. అందుకే బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలంలో వాడిని దేవుడు ఏం చేస్తుంటే తప్పిస్తా అంటున్నాడు. చూడు, వాడికి వచ్చే ప్రతి ఒక్క శోధన నుంచి ఈ లోకంలో భయంకరమైన దినాల్లో మనం ఉండబోతున్నాం. ఆ దినాలలో వాళ్ళంతా కాపాడబడాలా, వాళ్ళంతా స్వచ్ఛత పొందాలా, వాళ్ళందరినీ విడుదల పోవాలంటే నువ్వు లేకుండా వాళ్ళు ఏమీ చెయ్యలేరు. ఎందుకంటే ఇది చాలా మంది ఈ లోకంలో స్వచ్ఛత పొందలేకపోతున్నారు, భయంకరమైన స్థితిలో ఉన్నారు కదా. వాళ్ళు భయంకరమైన స్థితిలో ఉన్నారు. వాళ్ళకు యేసు ప్రభు సత్యమైన దేవుడు, ఆత్మ దేవుడు అని వాళ్ళకు తెలియదు. ఎందుకంటే బోధించే వాళ్ళు లేరు కదా, సత్యాన్ని ప్రకటించే వాళ్ళు లేరు. కాబట్టి ఆపత్కాలంలో యెహోవాని తప్పించును. ఈ భయంకరమైన ఆపద భూమికి రాబోతుంది. ఆ ఆపద కాలంలో నువ్వు వాడికి సువార్త ప్రకటన చేస్తే వాడు మరి స్వతత పొంది, వాడు విడుదల పొంది యేసు ప్రభుని ఒప్పుకొని వాడు తప్పింపబడతా ఉంటాడు. చూడు, అందుకనే దేవుడు యెహోవాని కాపాడి బ్రతికిస్తా అంటున్నాడు. ఇంకా ఏమంటే భూమి మీద వాడు ధన్యుడవుతును కదా. వాడు ఎట్లా ఉంటాడో ధన్యుడవును. కాబట్టి ఆ ధన్యత వాళ్ళకి ఇయ్యాలా. చూడు, ఆ ధన్యతను వాళ్ళకు సువార్తను ప్రకటన చెయ్యాలా. దేవుడు అనేకమైన విషయాలు తెలియజేస్తా ఉన్నాడు ప్రతి ఒక్క మాటలో. కాబట్టి దేవుడు మాటకి మనం లోబడి జీవించాలా. కానీ దేవుడు అంటున్నాడు ప్రతి ఒక్క దాంట్లో బీదలను మనము సువార్త ప్రకటన చేయనికి ఈ లోకానికి మనం వచ్చిన కాబట్టి మనము జాగ్రత్త కలిగి సువార్త ప్రకటన చెయ్యాలా. అయితే దేవుడు అంటున్నాడు వానికి రోగము మీద యెహోవాని ఆదరించును. చూడు, వానికి రోగం కలగక వానికి ఏమైందంట, యెహోవాని ఆదరించును. రోగం కలగా నీవే వాణ్ణి స్వస్థపరచుదువు. దేవుడే స్వస్థత కలగజేస్తాడు. ఆ కృపావరము మనకు దేవుడు కలగజేసిండు. కాబట్టి మనము జాగ్రత్త కలిగి మరి వాళ్ళకి మనము అనేకమైన దేవుని తట్ట మనము తిప్పాలా. ఆ జీవంగల దేవుని తట్టే మనము తీసుకొని రావాలా. చూడు, ఈ రోజు మనము సువార్త ప్రకటన చేస్తున్నప్పుడు మనము జాగ్రత్త కలిగి దేవుడి కొరకు మనము సువార్త ప్రకటన చేయాలా. ఇంకొక వాక్యం చూసుకుందాము. యెషయా 61వ అధ్యాయము 1వ వచనము. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చినది, బీదలకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. ఇక్కడ యెషయా కూడా అదే విషయం చెప్తా ఉన్నాడు. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. చూడు, దేవుడు ఈ రోజు మనల్ని ఎందుకు అభిషేకించినడంట? దేవుడు దీనులకు సువార్తమానము ప్రకటించుటకు. ఈ రోజు మనము సువార్త ప్రకటిస్తున్నామా? ఈ రోజు అభిషేకం పొందుకొని మనము సువార్తను ప్రకటన చేయాలా. చూడు, దేవుడు మనల్ని అభిషేకించింది కాబట్టి మరి నీ జీవితంలో దేవుడికి ఏ విధమైన సమర్పణ జీవితం కలిగి ఉన్నది. కాబట్టి మరి ఆయన దేవుడు సువార్త మరి దీనులకు సువార్త ప్రకటించనీకే మన సువార్త. చూడు, అందుకే మనము ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు ప్రతి ఒక్క ప్రార్థన వింటాడు. దేవుడు కొన్ని విషయాల్లో మేము ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని ప్రార్థనలు దేవుడు ఆలకించిండు. మరి వాళ్ళకు రోగమున్న, బాధున్న, కష్టమున్న మేము ఎటువంటి విషయాలను మేము ప్రార్థన చేసినప్పుడు అక్కడ దేవుడు స్వస్థత కలగజేస్తా ఉన్నాడు. చూడు, ఎందుకు అంటే మన ప్రార్థన దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడే వాళ్ళ స్వస్థత పొందగలుగుతారు, విడుదల పొందగలుగుతారు, సైతం చేతి నుంచి విడుదల పొందగలుగుతారు. ఎందుకంటే మన ప్రార్థన ఆ విధంగా కలిగి ఉండాలా. చూడు, ఎప్పుడైతే సైతాను చాలా మరి రోగం తెచ్చిపెట్టినప్పుడు అది సామాన్యంగా పోకుండా ఉంటది. ఎందుకంటే మన ప్రార్థనల వల్ల వాళ్ళకు స్వస్థత కలుగుతుంది, వాళ్ళకు విడుదల కలుగుతుంది. ఎందుకంటే భూమి మీద మనం అభిషేకం పొందుకున్నాం కాబట్టి. చూడ, ఎప్పుడైతే నువ్వు పొందుకొని వాళ్ళకు సువార్త చేస్తావో వాళ్ళకు స్వస్థత కలుగుతుంది. లూకాసు వార్త 7వ అధ్యాయము 22వ వచనము. అప్పుడైనా మీరు వెళ్ళి కన్నవాటిని వినువాటిని
యోహానుకు తెలుపుడి, గుడ్డివారును చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులాగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుచున్నది. నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు, వారికి ఉత్తరం ఇచ్చని. ఇక్కడ శిష్యులు మరి ఇక్కడ యేసు ప్రభు దగ్గర మాట్లాడుతా ఉన్నారు. అందుకే ఇక్కడ మరి ఎవరైతే ప్రతి ఒక్క దాంట్లో దేవుడు అక్కడ అపవిత్ర ఆత్మ పట్టిన దగ్గర దేవుడు అక్కడ కార్యాలు చేస్తా ఉన్నాడు. లూకాసు వార్త 7వ అధ్యాయము 21 నుంచి, ఆ గడియలోనే ఆయన రోగములను బాధలను అపవిత్ర ఆత్మలు గల అనేకులను స్వస్థపరిచి చాలా మంది గుడ్డి వారికి చూపు దయచేసెను. అప్పుడు ఆయన, మీరు వెళ్లి కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలుపుడి, గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, రోగులను శుద్ధి కలుగుచున్నారు, చోటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. నా విషయమై అభ్యంతర పడని వారు ధన్యుడు. చూడు మరి ప్రతి ఒక్క దాంట్లో నువ్వు ఏ విధమైన దేవుడు మరి ఇక్కడ ప్రతి ఒక్క రోగిని బాగా స్వస్థపరుస్తా ఉన్నాడు, గుడ్డి వారికి చూపు కలగజేస్తా ఉన్నాడు. చూడు ఇక్కడ దేవుడు మరి ఆ గడియలలో ప్రతి ఒక్క రోగి బాధ అవుతుంది. బాధలున్న వాళ్ళు, అపవిత్ర ఆత్మ పట్టిన వాళ్ళు, మరి గుడ్డి వాళ్ళు, మరి కుంటి వాళ్ళు, మరి ప్రతి ఒక్క చెవిటి వాళ్ళు, ఇంకా ఇంతమంది అంటే ఇక్కడ లేపబడి చనిపోయిన వారు కూడా లేపబడుతున్నారని. చూడు ఈ బీదలకు సువార్త ప్రకటన, ఎవరైతే నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు అంటుండు. చూడు ఎవ్వరు కూడా ఆటంకం లేకుండా, ఈ రోజు మన సందేహం అంతా దాని గురించే కదా. ఈ రోజు నువ్వు విశ్వాసంతో ప్రార్థిస్తే ప్రతి ఒక్క రోగి బాగవుతాడు, ఎటువంటి రోగి అయినా. ఎందుకంటే చనిపోయిన వారు కూడా లేపబడుతున్నారు యేసుప్రభు ద్వారా. అంటే ఇక ఇప్పుడు ఈ రోజు కడవరి వర్షంలో నువ్వు నేనున్నావు కాబట్టి దేవుడు ఈ రోజు మనల్ని కూడా అదే అభిషేకంలో పెట్టిండు. కాబట్టి ఆ అభిషేకంలో ఉన్నావు కాబట్టి సందేహింపక ప్రతి ఒక్క దాంట్లో నమ్ముచు నువ్వు ఏం చేయాలా, నమ్ముతూ విశ్వాసంతో నువ్వు ప్రార్థించాలా. అప్పుడే వాళ్ళకు విడుదల కలుగుతుంది. సువార్త ప్రకటన చేయడం అంటే మనకు ఈజీగా కాదు. ఎందుకంటే మనం పరిశుద్ధాత్మ పొందుకొని అజ్ఞాభిషేకం పొందుతూనే ప్రతి ఒక్క దాంట్లో సంపూర్ణమైన జీవితం సమర్పించుకొని సువార్తకే ప్రకటన చేయాలా. అప్పుడే గాని వాళ్ళకు విడుదల కలుగుతుంది. చూడండి భయంకరమైన స్థితిలో ఉన్నారు. ఈ లోకమంతా భయంకరంగా మరి దుష్టాత్మతో పట్టిన వారు, ఈ లోకస్తులు కూడా సైతాన్తో పట్టిన వాళ్ళు ఉన్నారు. ఈ లోకంలో క్రైస్తవులు కూడా మరి పీడింపబడతా ఉంటారు సైతాన్ చేత నుంచి. వాళ్ళకు మరి ఈ సువార్త తెలియదు, ఈ వాక్యం వాళ్ళకు తెలియదు. కానీ ఇలాగా అభిషేకం పొందుకొని మరి సైతాన్ని ఎదిరించుకునే శక్తి వాళ్ళకు తెలియదు. కానీ ఈ రోజు మనం చెప్తే వాళ్ళకు విడుదల కలుగుతుంది కదా. చనిపోయిన వరకు తిరిగి లేస్తారంటే మరి అంతకం మించే ఏ రోగం కూడా పనిచేయదు కదా. చనిపోయిన వరకు తిరిగి లేస్తున్నారంటే అంతగా అభిషేకము దేవుడు చేసినప్పుడు ఆ అధికారము ఈ రోజు భూమి మీద దేవుడు మనకు పెట్టిండు. ఆ అధికారాన్ని మీద ప్రతి ఒక్క దాని మీద మనకు అధికారం ఇచ్చిండు కదా దేవుడు. మరి ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో దేవుడు అక్కడ జీవాన్ని కలగజేస్తాడు. చూడు ప్రతి ఒక్క ఎవరైతే అభ్యంతర పడతారో కదా, పడకుండా ఉంటారో, అనుమానంగా లేకుండా వాళ్ళు సంపూర్ణమైన జీవితం కలిగి ఉంటారు దేవుని పట్ల. నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడగనని దేవుడు ఒక్కటే మాట ఉత్తరం ఇస్తాడు. ఈ రోజు నమ్ముతున్నావా దేవుడు చేస్తాడు కార్యాలని, సంపూర్ణమైన జీవితం. చూడు బీదలకు సువార్త ప్రకటన చేయమంటే వాళ్ళకున్న బంధకాలు, వాళ్ళకున్న చీకటి శక్తులు, అంధకార శక్తులు, ప్రధాన శక్తి, ఎన్నో శక్తులు కలిగి ఉంటాయి కదా. అవన్నీ బంధకాలు తెంపుకొని రావాలా. సువార్త ప్రకటన చేయాలి అంటే నువ్వు భూమి మీద ధన్యుడు కావాలా. ముందుగా నీ జీవితం బాగు చేసుకుంటేనే మరి ఇతరులకు మనము చేయగలుగుతాం. ఈ రోజు దేవుణ్ణిలో మనం పరిపూర్ణంగా ఎదుగుతున్నామా దేవుని యందు అనేది మనము పరీక్షించుకోవాలా. దేవుని యందు మనం సంపూర్ణంగా ఉంటేనే ఇతరులు మనము రక్షించగలుగుతాం. ఎందుకంటే రాబో దినాల్లో, భయంకరమైన దినాల్లో మరి రోగాలు వస్తున్నాయి, మరి దయ్యాలు పీడింపబడతా ఉన్నారు, మరి ఎంతో మంది ఆత్మ నశించడానికి ఉన్నాయి. మరి అవన్నీ విడుదల చేయాలంటే ఈ రోజు నీలో పవర్ఫుల్ శక్తి ఉంటేనే గానీ అవి ఎదిరించే నీకు శక్తి మరి సరిపోదు. నీ పవర్ఫుల్ నీ శక్తి నీలో ఉండాలా. అలాంటి అగ్నాభిషేకం ఉంటేనే నువ్వు జయించగలుగుతావు కదా. యేసు ప్రభువు ప్రతి ఒక్క బిడ్డకి అధికారం ఇచ్చిండు. ఆ అధికారాన్ని మనం వాడుకోవాలా. భూమి మీద వాడుకోవాలంటే ప్రతి ఒక్క దాంట్లో ప్రేమతోని, స్వార్థికతోని, ప్రేమతోని ప్రతి ఒక్క బిడ్డని దేవుని సన్నిధికి తీసుకొని రావాలి. అలాంటి ప్రేమ గుణం మనలో ఉంటే, ఆ యేసు ప్రభున్న స్వభావం మనలో ఉంటే మనము ఆ విధంగా చేయగలుగుతాం. అనేకమైన విషయాలలో అభ్యంతర పడుతూ కదా, సనుగుతూ గునుగుతూ ఉంటే మనము ఇతరులకు స్వస్థత పని
సువార్తనే గాని ప్రకటన ఏది కూడా మనము చెయ్యలేము. మరి ఎంతో మందికి బాధలను కానీ విడిపించని కూడా శక్తి ఇయ్యలేడు. ఎందుకంటే అంతగా అధికారం పొందుకోవాలంటే నువ్వు దేవుళ్ళో ఎంతో నలగబడాలా, ఎంతో ప్రార్థన కలిగి ఉండాలా, తన దేవుని విషయం అనేకమైన విషయాలు తెలుసుకోవాలా కదా. దాని నుంచి ఏ విధంగా తప్పించాలా, ప్రజలను విడుదల చేసుకొని దేవుని సన్నిధికి తీసుకొని రావాలంటే మరి చాలా శక్తి నీకు అవసరం. అంత పరిశుద్ధత మనలో కలిగి ఉండాలా. అప్పుడు ఉన్నప్పుడే దేవుని సన్నిధికి మనం తీసుకొని రాగలుగుతాం. ప్రతి ఒక్క దాంట్లో ఈ భయంకరమైన స్థితిలో మరి ప్రతి ఒక్క రోగి కూడా విడుదల పొందాలా. మరి కుటుంబంలో ఎంతో పీడింపబడుతున్నారు దుష్ట ఆత్మల చేత. ఇప్పుడున్న మనిషి రేపు ఉండలేడు. ఎందుకంటే వాడు తీసుకోపోనికి రెడీగా ఉన్నాడు సైతాన్ సమూహము. వాని చేత నుంచి మనము ముందుగానే మనం ప్రార్థన చేసినప్పుడు అక్కడ సైతాను వెళ్ళిపోతుంది, అక్కడ కాలిపోతుంది. ఎందుకంటే వాడిని విడుదల చేసుకొని అంతగా మనము దేవుని పట్ల మనము కూర్చొని దేవుడు చెప్పిన దాని ప్రకారంగా మనం జీవించాలా. ప్రతి ఒక్క దాంట్లో మనము అవిశ్వాసమైన ప్రార్థన కలిగి ఉంటే మన కుటుంబాన్ని జయించలేం కదా. కుటుంబాన్ని జయించలేం, ఇతరులను కూడా దేవుని సన్నిధికి తీసుకొని రాలేము. ఆ అధికారాన్ని మనము కోల్పోతాం. ప్రతి ఒక్క దాంట్లో మనం అధికారం పొందాలంటే ఎంతో తగ్గిపోయిన జీవితం మనకు కలిగి ఉండాలా. యేసు ప్రభు స్వభావమైన గుణం మనలో ఉంటేనే అప్పుడే మనం జయించగలుగుతాము. మరి ఆయన వాక్యాన్ని ప్రకారంగా మనము నెరవేర్చగలుగుతాం కదా. ఈ బీదలకు స్వార్థ ప్రకటన చేయడము చదువుకుంటూ వెళ్ళిపోతామే గాని దాని ప్రకారంగా వాళ్ళని తీసుకొని రావడం చాలా కష్టము కదా. సునాయాసమైన పని కాదు కదా. ఈ సువార్త ప్రకటన చేయడం చాలా కష్టం కదా. ఎవరైతే యేసు ప్రభు ప్రకారంగా జీవిస్తారో వాళ్ళకు సులువైనది. ఎందుకంటే సైతాన్ అక్కడి నుంచి పారిపోతాడు మనం వెళ్ళగానే. ఎందుకంటే దేవుడు అంతకన్నా బంధకాల నుంచి దేవుడు వాళ్ళనందరినీ విడుదల చేయనికి నీకు అంతగా అధికారం, అంతగా అభిషేకం ఇచ్చాడు. నువ్వు ప్రార్థన, నీ ఆత్మతో నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో సైతాన సమూహం అంతా కూలిపోతుంది. సైతాన్ శక్తులని కాలిపోతాయి, అక్కడ ఉండలేవు. ప్రజల నుంచి విడిచి వెళ్ళిపోతా అంటే అవి వదిలి వెళ్ళిపోతా అంటే నిన్ను చూడగానే. ఎందుకు అంటే అంతగా దేవుడు నిన్ను ఏం చేసినట్టు అభిషేకించిండు. కానీ అభిషేకము మనం కొనసాగించుకుంటలేం కదా. మనము కొనసాగించుకుంటలేం. అనేకమైన విషయాల బలహీనతలా పడిపోతా ఉన్నాం, అనేకమైన మాటల చేత పడిపోతా ఉన్నాం. ఈ లోకానుసారమైన క్రియల చేత మనం పొడిపోయి మరి దేవునికి దూరం అయితే మనం ఇవన్నీ కార్యాలు చూడలేము, చెయ్యలేము. ఈ వాక్య ప్రకారంగా మనము చెయ్యలేము. ప్రజలను తీసుకొని మనము రాలేము. ఆ ధన్యతలకు మనం రాలేము. ఎందుకంటే ఈ ధన్యతలకు రావాలా, ఈ ధన్యతలకు తీసుకొని రావాలంటే ఈ రోజు మన జీవితాలని పరీక్షించుకోవాలా కదా. ప్రతి ఒక్క దాంట్లో మనము పరిశుద్ధపరచబడాలా. దినము మనము పరిశుద్ధంగా కావాలా. మనం పాపంగా జీవించవద్దు, పాపంగా దృష్టంగా తలంపులా ఉండకూడదు. ప్రతి ఒక్క దాంట్లో పరిశుద్ధంగా ఉన్నప్పుడే ఇతరులను మనము తీసుకొని రాగలుగుతాం. ఎవడైతే ఆపత కాలము దినము రాబోతుంది, ఆ ఆపత కాలం నుంచి ప్రజలని విడుదల చేయాలా. విడుదల చేయ ఆపత కాలం యెహోవాని తప్పిస్తా అంటున్నాడు కదా. స్వార్థ ప్రకటన చేసినవా మరి ఆ భయంకరమైన దినాల నుంచి మనము తీసుకొని అవకాశం దేవుడు ఇస్తాడు. ఆ ఆపత కాలం నుంచి భయంకరమైన దినాల్లో మరి నీకు ఒక మరి ఆ అనుభవం లేకపోతే, దేవుని రుచి నీకు తెలియకపోతే ఇతరులకు మనము తీసుకొని రాలేము కదా. ఆ ఆపత మరి ఆ భయంకరమైన దినము ఆ ఆపత కాలం మందు యెహోవాని తప్పిస్తా అంటుండు, యెహోవాని కాపాడి బ్రతికిస్తా అంటుండు. ఆ ఆత్మ దేవుని సన్నిధి కదా, ఆ ఆత్మ దేవుంది. కాబట్టి ఆత్మ మరి ఎట్లా ఉందంట, దుష్ట ఆత్మతో పీడింపబడతా ఉంది. అది బ్రతికింపబడాలి అంటే మనం వెళ్ళి సువార్త ప్రకటన చెయ్యాలా. ఈ రోజు నీకు వాక్యం తెలిసినప్పుడు అది సువార్త ఎప్పుడైతే ప్రకటన చేస్తామో వాళ్ళకు బంధకాలు కట్లని విరగబడతాయి. వాడు భూమి మీద వాడు బ్రతుకుతాడు. మరి దేవుని అందు వాడు ఎట్లుంటాడో భూమి మీద వాడు ధన్యుడగును. అందుకే మనము సువార్త ప్రకటన చేసేటప్పుడు మనము జాగ్రత్తగా ఉండాలా. మన జీవితము పరీక్షించుకోవాలా ప్రతి ఒక్క దాంట్లో కదా. ప్రతి ఒక్క దాంట్లో మనము పరీక్షించుకొని దాని ప్రకారంగా మనము జీవించాలా, లోబడాలా. మరి దేవుడు అనేకమైన విషయాలు తెలియజేస్తా ఉంటాడు. మరి ఆయన రాజ్యము భూమి మీదకి దిగబోతుంది కాబట్టి మరి సైతాన్ని విపరీతంగా మనుషుల్లో పనిచేస్తా ఉన్నాడు. మరి చిన్న బిడ్డ నుంచి పెద్ద బిడ్డల దాకా అనేకమైన రోగాలు, అవి తెలివని గుర్తెరగని సమస్యలతో పీడింపబడతా ఉంది లోకమంతా. అవి ఎక్కడ చెప్పలేనంత పరిస్థితి మరి కుప్పలు కుప్పలుగా తయారైపోయినాయి లోకంలో కదా. భయంకరమైన పరిస్థితి. దాని నుంచి విడుదల పొందాలి అంటే మన లాంటి అభిషేకం పొందుకొని సత్యం తెలిసిన వాళ్ళు వాళ్ళ కొరకు మనం దివారాత్రి మనం ఏం చేయాలా, ప్రార్థించాలా దేవుని సన్నిధిలో కదా. దేవుని సన్నిధిలో వారి కోసం విజ్ఞాపన ప్రార్థన చెయ్యాలా. విజ్ఞాపన ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు నీ మొరలన్నీ నేను ఆలకిస్తా అంటాడు. ఎందుకంటే దేవునికి అనుకూలమైన ప్రార్థన మన విజ్ఞాపన ప్రార్థన. అందరి కొరకు మనం ప్రార్థన చేయాలా. ఈ రోజు బీదలకు సువార్త ప్రకటన చేయాలంటే ఈజీగా
కాదు కదా. దాని ప్రకారంగా మనము జీవించి దేవుని సన్నిధికి తీసుకొని రావాలా. అప్పుడే మనం బంధకాల కట్టడం విరగొట్టగలుగుతాం. మన ప్రార్థనలో కూడా ఆ విధంగా ఉండాలా. ఇంకొక వాక్యం చూసుకుందాము. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము. అపోస్తలుల పౌలు భక్తుడు ఇక్కడ రాస్తా ఉన్నాడు. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో, దేనిని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనము చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకు కావలిగా ఉండును. ఇక్కడ దేవుడు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే, అపోస్తలుడైన పౌలు భక్తుడు ఇక్కడ పరిశుద్ధమైన భక్తుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, దేవుని గురించి చింతపడకండి, దేనిని గురించి చింతపడకండి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనం చేత ఎట్లా చేయాలంట? ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. ఇక్కడ విజ్ఞాపనం చేత కృతజ్ఞత పూర్వకంగా ఈ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానంకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకు కావలిగా ఉండును. దేవునికి సమర్పించుకోవాలా. ఇలాంటి ప్రార్థన మనకు చాలా అవసరం. దేనిని గురించి మనం చింత పడకూడదు కదా. దేవుడికి మన అనేకమైన విషయాలు తెలియజేయాలంటే ఏ విధంగా తెలియజేయగలుగుతాం కదా? ప్రార్థన విజ్ఞాపన చేతనే కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపము దేవునికి తెలియజేయాల. మన విజ్ఞాపన ప్రార్థన చేయకపోతే, మన కృతజ్ఞత దేవునికి చెల్లించలేకపోతే మనం ఏది కూడా చేసినా అది వ్యర్థము. కానీ దేవుడు ప్రతి ఒక్క దానికి నీకు ఏమిస్తా అంటున్నాడు? మీ విన్నపము దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానకు మించిన దేవుని సమాధానం మా యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలిగా ఉంటాయంట, ఉండును అని ఇక్కడ పరిశుద్ధమైన అపోస్తలుడైన పౌలు భక్తుడు మనకు అనేకమైన విషయాలు తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకంటే మన విజ్ఞాపన ప్రార్థన చాలా అవసరము. ఈ సమయంలో మనకు విజ్ఞాపన ప్రార్థన చాలా అవసరం. ఇతరులకు వచ్చే ప్రార్థన భారం కలిగి కృతజ్ఞత పూర్వకంగా దేవునికి విన్నపాలు తెలియచేయాలా కదా. అప్పుడు మనకు సమస్తం మించిన జ్ఞానం చేత దేవుడు ఏమంటున్నాడు అంటే, మీ హృదయములకు మీ తలంపులకి కావలిగా ఉంటా అంటున్నాడు కదా. యేసుక్రీస్తు ద్వారానే మనకు సమస్తము కలుగుతుంది సమాధానం. ఆ సమాధానం దొరకాలి అంటే యేసు ప్రభు దగ్గరనే. కాబట్టి మనము విజ్ఞాపన చేత మనందరికీ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞాస్తుతులు దేవునికి తెలియజేయాలా. చూడు, ఈ రోజు మనము బీదలకు సువార్త ప్రకటన చేయాలన్నప్పుడు మనం ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలనేది మనము జాగ్రత్తగా నేర్చుకోవాలా. దేవుడు వాక్కు మన దగ్గరకు ఉన్నది కాబట్టి మనం ప్రార్థన వాక్కు తెలియచేయాలా, ఇతరులకి బోధించాలా. అప్పుడే దేవుడు వాళ్ళకు స్వస్థత కలగచేస్తా ఉంటాడు, వాళ్ళకు విడుదల కలగచేస్తాడు. చూడు, ఆ భూమి మీద ఆ ధన్యత మనకిచ్చింది కాబట్టి ఆ ధన్యతను మనము కొనసాగించుకోవాలా. చూడు, ఇక్కడ ప్రతి ఒక్క విషయము దేవుడు మనకు సైతాన్ చేతి కూడా అప్పగించకుండా దేవుడు వారిని కాపాడుతా అంటుడు. ఎవరికి కూడా ఈ రోజైతే ఎవరికైతే దేవుడి నుంచి తొలగిపోయినారో వాళ్ళకంత సైతాను అప్పగిస్తా అంటున్నాడు. ఈ రోజు దేవుడు పట్లను కలిగి జాగ్రత్త కలిగి ఉంటే వాళ్ళ శత్రులు ఇంచ కూడా నువ్వు వాళ్ళని అప్పగించావు అంటున్నాడు. దేవుడు వాళ్ళని అప్పగించాడు. ఎందుకు అంటే దేవుని యందు నువ్వు భయము భక్తి కలిగించి భూమి మీద నువ్వు ఎందుకున్నావు అని అంటే, ఈ రోజు దేవుడు మనకిచ్చిన ధన్యతను బట్టి దేవునికి కోట్లాది వందనాలు తెలియజేయాల. అభిషేకము దేవుడు మనకిచ్చినప్పుడు మనము కొనసాగించుకోవాలా. ఆ అభిషేకము పేదలకు సువార్తం చేయనికి, బంధకాల కథను విరగొట్టడానికి, ఎంతో మంది చెరలో ఉన్నాను విడిపించడానికి, దేవుని రెండో రాకడ సువార్తను ప్రకటన చెయ్యనికి దేవుడు ఈ రోజు మనని అభిషేకించాడు. ఆ అభిషేకంలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఎంత జాగ్రత్త కలిగి ఉండాలా దేవుని పట్ల కదా. దేవుడు మనము ఈ అభిషేకాన్ని మనం ఏం చేస్తుంట వ్యర్థం చేసుకుంటా ఉన్నాం, మనకిష్టం వచ్చినట్టుగా మనం వాడుకుంటా ఉన్నాం. అది కాదు, దేవుడు చెప్పిండు మనకిచ్చిన ఈ అభిషేకాన్ని మనం ఏం చేయాలా? కొనసాగించుకోవాలా ముందుకి కదా. దేవుడు ఇచ్చినడు, దేవుడు పరిశుద్ధాత్మ మనకి ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలా? దీన్ని కొనసాగించుకోవాలా. బీదలకు సువార్త ప్రకటన చేయాలా. దేవుడు చెల్లో ఉన్న విడిపించాలా, గుడ్డి వారికి చూపును కలగ చేయాలా, ప్రకటించాలా, నలిగిన వారికి విడిపించాలా. దేవుడు రాకడకు సువార్తను మనము ప్రకటన చేయాలి. ఆయన రెండో రాకడ గురించి మనము తెలియచేయాలా. దేవుడు అందుకే మనల్ని భూమి మీద పంపి ఉన్నాడు. అందుకే బీదలకు సువార్త ప్రకటన చెయ్యనీకే. ఎంతో మందికి ఈ ధన్యత తెలియదు కాదు. ఈ రోజు మనకిచ్చిన ఈ ధన్యతని మనం కొనసాగించుకో, దాని ప్రకారంగా మనము
జీవించాలి. చిన్న వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్. స్తోత్రం నైనా పరిశుద్ధుడ జీవంగల దేవానికే వందనాలు ప్రభా. ఇంతవరకు వాక్య చేత మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకే కోట్లాది వందనాలు ప్రభా. ఈ జీవమైన వాక్య చేత మమ్మల్తో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. దేవా మీరు యేసు ప్రభా మమ్మల్ని భూమి మీద పంపించినారు ప్రభా. మరి బీదలకు సువార్త ప్రకటన చెయ్యనీకైనా, చెల్లానని వాళ్ళని విడిపించనీకైనా, గుడ్డి వారిని యేసు ప్రభ మరి యేసు ప్రభ గుడ్డి వారికి చూపుని ప్రకటించనీకే నాయన తండ్రి నీకు వందనాలు తండ్రి. వాళ్ళ ఆత్మీయ జీవితంలో ఎంతగానో పాపమైన జీవితం కలిగి ఉన్నారు నాయన. ఈ సత్యాన్ని తెలియక ఎంతో మంది నశించిపోతున్నారు ప్రభా. దేవ మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు. నీ అభిషేకంలో మమ్మల్ని ఇంకా వాడుకోండి దేవా. బలమైన పాత్రకు వాటకు శక్తి మాకు దయచేయండి దేవ. సువార్త ప్రకటన చెయ్యాలా. మరి ఎంతో మంది మరి భయంకరమైన స్థితిలో ఉన్నారు నాయన. వాళ్ళందరూ మేము విడిపించాలా దేవా. మరి యేసు ప్రభ రోగాలతో పీడిపబడుతున్నారు, దుష్టాత్మతో పీడిపబడుతున్నారు తండ్రి. అందరినీ స్వస్థత చేయనికి లోకానికి వచ్చిన ప్రభ. మరి యేసు ప్రభానికి వందనాలైనా మరి చచ్చిపోయిన వాళ్ళకి తిరిగి లేపే దేవుడో ప్రభ. దేవ మరణం నుంచి పడక నుంచి లేవనెత్తిన దేవుడో ప్రభ. అలాంటి జీవితం మాకు కూడా ఇచ్చిన ప్రభ. అందులో వందనాలు ప్రభ. ఆ ధన్యతను మాకు కలగ చేసిన తండ్రి నీకే స్తోత్రంలో చెల్లిస్తాం. ప్రతి ఒక్క దాంట్లో మాకు తోడై నడిపించి విజయం ఇస్తున్నదైనా. ఇంతవరకు మాకు తోడైంటున్న దేవానికే వందనాలైనా. మరి అందరి కోసం మేము యేసు ప్రభ విజ్ఞాపన ప్రార్థన మేము చెయ్యాల ప్రభా. మాలో ఎటువంటి యేసు ప్రభ మళ్ళీ ఎటువంటి యేసు స్వార్థమైనది లేకుండా సహాయం చేయండి. ప్రతి ఒక్క దాంట్లో యేసు ప్రభ పరిశుద్ధంగా కలిగి మేము జీవించాలా. మరి యేసు ప్రభ ప్రతి ఒక్క దాంట్లో మేము ప్రార్థన విజ్ఞాపనల చేత మరి కృతజ్ఞత పూర్వకంగా మీకు విన్నపం తెలియచేయాలనైనా తండ్రి నీకే స్తోత్రం నాయన. మాకొంత తోడ నడిపించి విజయం ఇస్తుంది నీకే స్తోత్రంలో చెల్లిస్తున్నాం దేవా. భారం కలిగి ఇతరులకు మేము స్వార్థ ప్రకటన చెయ్యాల దేవా. దేవానికి వందనాలైనా రాకడ పితరులో దినైనా భయంకరమైన దినాలు ఉండబోతున్నాం. ప్రతి ఒక్క కుటుంబం అంతా కాచి కాపాడబడాలా, భద్రపరచబడాలా దేవా. నీ సంధికి నడిపింపబడాలా. మీరే సహాయం చేసి మీరు రాకడకి సిద్ధపరచుకోమని యేసుకు మడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఇంకా మనకు కొంత టైం ఉంది కాబట్టి ఒక ప్రార్థన అంశం ఉంది. 2 ప్రార్థన అంశాలు ఉన్నాయి. ఒక 3 ప్రార్థన చేద్దాం. ఒకటి ఏంటంటే అనిల్, పాస్టర్ అనిల్ ఆంధ్ర ప్రాంతంలో ఉంటాడు. ఆయన చెయ్యి కాలు 2 ఇరిగినాయి. ఆయన రేకుల పైకి ఎక్కిండు, అక్కడ రేకులు ఇరిగి కింద పడిపోయిన. ఆయన సర్జరీస్ అవుతున్నాయి. దేవుడు ముట్టి స్వస్థపరచాలా, త్వరగానే రికవర్ కావాలా, సేవలను దేవుడు నడిపించాలా. అదొక ప్రార్థన విషయము. రెండవది జాన్ బెదరోల కవి ఒక ఫ్యామిలీ విషయంలో ఒక ప్రార్థన అంశం ఉంది. వాళ్ళందరూ అన్నదమ్ములందరూ కలిసి బంధువులు మాట్లాడుకుంటున్నారు. ఎవరికి రావాల్సినది దేవుడు న్యాయబద్ధంగా వాళ్ళకి అనుగ్రహించాలని ప్రతి విషయంలో ఆ విషయంలో మనం ప్రార్థన చేద్దాం. తర్వాత ఎవరైనా సాక్ష్యాలు పంచుకోవాలంటే సాక్ష్యాలు పంచుకోవచ్చు. ఈ ప్రార్థనాంశం అయిపోయిన తర్వాత ఒక 3 ప్రార్థన చేయండి. కళ్యాణ్ యొక్క ప్రార్థన చేస్తారు, తర్వాత మనోజ్ బేర్ ప్రార్థన చేస్తారు, తర్వాత దేవి సిస్టర్ ప్రార్థన చేస్తారు. నిజాడా అక్క? ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. చెప్పండి సిస్టర్. 2 ప్రార్థనాంశాలు ఉన్నాయి సిస్టర్. ఒకటి ఏంటంటే అనిల్ పాస్టర్ ని దేవుడు ముట్టి స్వస్థపరచాలా. అది కాలు చేతికి సర్జరీస్ అవుతున్నాయి. దేవుడు స్వస్థపరచాలా, తిరిగి అన్ని సేవలు నడిపించాలా. అది ఒక ప్రార్థనాంశము. రెండవది వచ్చేసి జాన్ బెదర్ వాళ్ళ ఫ్యామిలీ విషయంలో వాళ్ళు కొన్ని వాళ్ళకి సంబంధించిన విషయాల్లో పెద్దలందరూ కూర్చున్నారు, మాట్లాడుతున్నారు. దేవుడు న్యాయబద్ధంగా ఇద్దరికి సమానంగా దేవుడు అవి ఇవ్వాలని, దేవుడు వాళ్ళ జీవితంలో ఉన్న కార్యం చేయాలని ప్రార్థించింది. ఓకే బ్రదర్, ప్రార్థన చేసుకుంది. స్తుతులకు పాత్రుడవు, స్తోత్రార్హుడవునైనా, సార్వభౌముడవు, సర్వశక్తిమంతుడవు ప్రభా. నీ యొక్క శక్తిని ప్రభ విశ్వవ్యాప్తంగా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డలు నా తండ్రి అనుభవిస్తున్నారు నాయన. నీకు గొప్ప ప్రేమలో ప్రభ మేము అందరం ఉన్నాం తండ్రి. మమ్మల్ని మీ యొక్క రెక్కల చాటున భద్రపరుచుకున్న దేవుడు నీకు వందనాలు ప్రభ. నా తండ్రి పాస్టర్ అనిల్ విషయంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా బిడ్డను మీరు ముట్టండి నాయన. నా తండ్రి ప్రభ మరి కాళ్ళు చేతులు ప్రభ మరి ఫ్రాక్చర్స్ అయి ప్రభ బిడ్డ బాధతో ఉన్నాడు తండ్రి. ప్రభ మరి ఆర్థికంగా తండ్రి ప్రభ మరి బిడ్డకు సహాయం చేయండి, సంపూర్ణ స్వస్థత దయచేయండి ప్రభ. నా తండ్రి ఆ యొక్క ఆపరేషన్స్ లో ప్రభ సక్సెస్ దయచేయండి నాయన. ప్రతి ఎముక ప్రభ తన స్థానంలో ప్రభ ఈమిడిపోయి ప్రభ శరీరంలో తండ్రి సంపూర్ణ స్వస్థత కలుగున్నట్లు మీ యొక్క మాట చేత ప్రభ నా తండ్రి మీ యొక్క శక్తిని పంపండి. ఆ బిడ్డను సంపూర్ణ స్వస్థత దయచేయండి. నడినెత్తి నుంచి అరికాలు వరకు ప్రభ ఆ బిడ్డ యొక్క శరీరంలో ప్రభ ఏ బలహీనత ఉన్న కొట్టివేయండి నాయన. నీకు కృపల జ్ఞాపకం చేసుకునండి. ఆ బిడ్డ యొక్క కుటుంబంని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభ. మరి సేవలో ప్రభ తండ్రి ఆటంకం కలిగించిన అంధకార మంత్ర చీకటి శక్తులని యేసయ్య శక్తి గల నామములో కాల్చివేస్తున్నా.
దేవన తండ్రి బిడ్డ చుట్టూ మీకు అగ్ని కంచె వేయండి ప్రభ. దురాత్మ యొక్క నా తండ్రి కుతంత్రాల నుంచి ఆ బిడ్డను మీరు బయటపడేసినందుకు మీకు వందనాలు. ఆ బిడ్డను ప్రభ మీరు తప్పించినందుకు వందనాలు. అపాయం నుంచి కాపాడినందుకు వందనాలు. ప్రాణాపాయం నుంచి తప్పించినందుకు మీకు వందనాలు. నా తండ్రి ఆ బిడ్డ యొక్క సంపూర్ణ స్వస్థత విషయంలో కార్యం జరిగించండి నాయన. నీకు అద్భుతములు ప్రభ కుటుంబం చూడాలా. ఆ బిడ్డకు ప్రభ నా తండ్రి శరీరంలో ఉన్న ప్రతి బలహీనతను కొట్టివేయండి. నా తండ్రి ప్రభ సంపూర్ణ స్వస్థత దయచేయండి ప్రభ. నా తండ్రి మనోబలం తగ్గకుండా ప్రభ బిడ్డ సంపూర్ణంగా సేవలో ముందుకు సాగుటకు నీ యొక్క శక్తిని దయచేయండి. ఆ బిడ్డకు పరిశుద్ధాత్మ రెండంతల శక్తిని అనుగ్రహించండి. అభిషేకించి సేవలో నా తండ్రి మరి విరివిగా వాడుకోనండి తండ్రి. ఆటంకంని కలిగించిన ప్రభ సైతానికి సిగ్గు కలుగ చేయండి ప్రభ. నీకు గొప్ప కృపలో తండ్రి నీ యొక్క ప్రణాళికలో ఆ యొక్క బిడ్డ సేవను ప్రభ కొనసాగించండి, సేవను దీవించండి. అదేవిధంగా ప్రభ మరి జాన్ బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నామైనా వారి కుటుంబ సమస్యల్లో ప్రభ మరి అతన్ని మరి ప్రతి విషయమైన ఆ యొక్క కుటుంబ కూటమిలో ప్రభా మీటింగ్స్ లో నా తండ్రి మరి ఎలాంటి గొడవలు లేకుండా అందరూ కూడా తండ్రి సమాధానంతో నా తండ్రి ప్రభ మరి మాట్లాడుకుంటకు వారి యొక్క సమస్యలను చర్చించుకొని ప్రభ సంపూర్ణంగా నా తండ్రి అందరి యొక్క సమక్షంలో ప్రభ నా తండ్రి గొడవలు లేకుండా ప్రభ సమాధానం కర్తమైన దేవుడవు అక్కడ మీరుండి మీరు కార్యం జరిగించండి. బిడ్డల పట్ల మీరు ప్రభ నా తండ్రి సమాధానం కలుగ చేయండి. కోపోద్రేకములు జరగకుండా, గొడవలు అల్లర్లు రాకుండా నా తండ్రి ప్రభ కుటుంబ సమస్యలని ప్రభ పరిష్కరించుకున్నటువంటి కావాల్సిన తెలివి జ్ఞానం దయచేయండి. మీకు దూతల కాపుదలతో ఆ యొక్క మీటింగ్లలో ప్రభ వారు చర్చిస్తున్న యొక్క కూడికలలో ప్రభ మీరుండండి నాయన. ప్రభ నా తండ్రి మీరే న్యాయవంతమైన దేవుడవు కాబట్టి నీకు గొప్ప కృపలో ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. సేవలో ముందుకు వెళ్తుండగా ప్రభ ఇలాంటి చిన్న చిన్న సమస్యలలో కూడా తండ్రి మీరు తోడయుండు దేవుడవు ప్రభ. ప్రతి సమస్యకి నా తండ్రి పరిష్కారం ఇచ్చే దేవుడవు. నీకు గొప్ప కృపలో ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారికి తగిన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రికాలం మందు ప్రభ మాకు ఇచ్చిన యొక్క సమయం కొరకే వందనాలు చెల్లిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ ప్రతి కార్యంలో మీరు మాకు ఇచ్చినటువంటి విజయం కొరకే మీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. మనోజ్ బ్రదర్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్ ప్రార్థనాంశం విన్నారా బ్రదర్? విన్నారు బ్రదర్. అనిల్ కదా అతని పేరు. అనిల్ పాస్టర్ ని దేవుడి ముట్టి స్వస్థపరచాలా. తర్వాత రెండోది సర్జరీస్ లో తోడుగుండాలా, మళ్ళీ తిరిగి ఆయన సేవలో వాడబడాలి. తర్వాత జాన్ బెదరోల్ విషయం, బ్రదర్ జాన్ బెదరోల్ విషయంలో ఒక కుటుంబ సమస్యల్లో సమస్యలు అంటే వాళ్ళకి కొన్ని విషయాలు ఉన్నాయి, చర్చించుకోండి. వాటిలో దేవుడు తోడుండాలా, సమాధానం ఉండాలా, న్యాయబద్ధంగా వాళ్ళు చర్చించుకొని ఎవరు దేవుడు కార్యం చేయలాగా ప్రార్థించండి. 2 నిమిషాలు చేయండి. ప్రభా బ్రహ్మ సాగుల దివా సరస్వతిగల దివా ఇజ్రాయల్ బలవంతుల ఆశ్చర్యకుల ఆలోచన కర్త యేసుప్రభ అనేది వాస్తవం మీ కృప జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డ సర్జన్లు మీరు ఉండి యేసుప్రభ నా దివానికి స్తోత్రం. సమృద్ధిగా జీవం పోయింది. నా దివానికి స్తోత్రం. బిడ్డ పాపం క్షమించండి యేసుప్రభ. తిరిగి రికవరీ తెచ్చండి. ఆరోగ్యం స్వస్థత ఇచ్చండి. నా దివా బొక్కలో జీవాన్ని పోషించి డాక్టర్ జ్ఞానం తెచ్చని అన్నచుడు అగ్ని కంచని తిరిగి అన్న సేవ చేయాలా. నా దివా మీ ఆత్మతోని బలంతో నింపి ఆ శ్రమతో గెలిపించండి. మినీ సాక్షిగా నిలబెట్టుకోండి. అనేక జగన స్వార్థ జగనేక ఆత్మరక్షకులు సాధించండి. వచ్చిన శ్రమ ప్రభ మీరే ప్రభ దాన్ని విడిపించి స్వస్థపరచండి. మీరు వాగ్దానం చేసిన స్వస్థపరిచే యెహోవా నేనన్నారు. అవును ప్రభా. పరమ వైద్యుడు కనుక సంవత్సరం ప్రభా ఇక్కడ దెబ్బనుంది ఆ గాయాలు మాంచి స్వస్థపరిచి తిరిగి అన్నకు లేపమని ప్రార్థిస్తాం. జాన్ బ్రదర్ కుటుంబం జ్ఞాపకం చేసుకొని అందరి పాపాలు క్షమించండి సుప్రభ. ఆ కల్వరి కోసం అందరి కోసం మరణించి చేసిండు. ఆ రక్తం వద్ద ఉదయంలో రావాలా. సమాధానం మనసు తెచ్చి జ్ఞానం తెచ్చని వాళ్ళ తలంపుతో మీ తలంపించి జాన్కి ఏం కావాలా, అక్కడ ఏం కావాలా మీ సంచరించి విద్యుత్తులు పెట్టి మీ సన్నిధించి అక్కడ ప్రభా విజయం దయచేయమని యేసుక్రీస్తు ప్రార్థన. ఆమేన్ బ్రదర్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. దేవి సిస్టర్ ఉన్నారా? డ్రాప్ అయిపోయారు. పరశుధర బ్రదర్ ప్రైజ్ లార్డ్. బ్రదర్. 2 ప్రార్థనాంశాలు బ్రదర్. పరిశుద్ధుని తండ్రి, ప్రేమ కనికరం చెప్పగలిగిన మా దేవ, ఉన్నతమైన అత్యున్నతమైన అతి శ్రేష్టమైన బట్టి స్థితిలో స్తోత్రాలు చెల్లిస్తాం ప్రభావ. ఇంతవరకు తండ్రి మీ సన్నిధిని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు వేలాది వందనాలు. ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకే స్తుతులు చెల్లిస్తుంది. ఇది ఉన్న తండ్రి సమయంలో ప్రభా తండ్రి మీ బిడ్డలను బట్టి ప్రార్థిస్తుంటుండగా సహాయపడండి, దయ చూపించండి, మమ్మల్ని ఆలకించండి. తండ్రి మీ దాసుడు నీళ్ళ నన్ను బట్టి ప్రార్థిస్తున్నాను. మీ దాసుడు ప్రభా పైనుంచి కింద పడినైనా కళ్ళు చేతులు ఫ్రాక్చర్ ఉంటున్నాయి తండ్రి. సర్జరీస్ జరుగుతుంటుండగానైనా మీ సహాయం అనుగ్రహించండి, మీ కృపను అనుగ్రహించండి. పెరిగిన ప్రతి ఎముక యేసుక్రీస్తు నామంలో
అతుకబడను గాక. తండ్రి నాయన ప్రతి గాయము యేసు క్రీస్తు నామంలో ప్రభావ మానిపోను. మీరే గొప్ప కార్యం జరిగించండి. ప్రతి శోధన నుండి తప్పించండి. అయినా సంపూర్ణ స్వస్థత అనుగ్రహించండి. తిరిగి సంపూర్ణంగా రిస్టోరేషన్ అనుగ్రహించండి. తిరిగి నైనా నీ పరిచర్యలో నైనా బలంగా నైనా వాడబడినట్లుగా మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి నాయన సర్జరీస్ ఉంటున్నాయి. డాక్టర్లకు నైనా మీ జ్ఞానం అనుగ్రహించండి. మంచి ట్రీట్మెంట్ మొదటి మీ సహాయం దయచండి. దయగల తండ్రి నా ప్రభావ ఆర్థికంగా నైనా కావాల్సిన ప్రతి అవసరం తీర్చండి. సంఘానికి నైనా తను లేని సమయంలో ప్రభావ మీరే తోడుగా నడిపించమని ప్రార్థిస్తున్నాను. మీ గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అదే రీతిగా మీ దాసులు ప్రభావ జనాలను బట్టి ప్రార్థిస్తున్నాను. ఆయన వారి బంధువులందరూ కలిసి మాట్లాడుకుంటుండగా సహాయం చేయండి. దయచూపించమని ప్రార్థిస్తున్నాను. మీ గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను. శాంతి సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మరి మాట్లాడుతున్నప్పుడు ప్రభావ ఏ ఒక్కరు కూడా తండ్రి పక్షపాతంతో మాట్లాడకుండా తండ్రి నాయన న్యాయంగా క్రమంగా తండ్రి మర్యాదగా మాట్లాడుకుంటూ సాయం చేయండి. దుష్టుని కార్యాలన్నింటినీ యేసుక్రీస్తు నామములో లయపరుస్తున్నాం ప్రభావ. మీ శాంతి సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. న్యాయంగా తండ్రి వారు ఎవరికి రావాల్సిన వారితో అయినా తీసుకోవడానికి మీ కృప చూపించండి. తండ్రి మీ ఆత్మకార్యం జరిగించండి. మీ దాసుని ప్రభావ ఎటువంటి అన్యాయం జరగకుండా మీరేనైనా గొప్ప కార్యం జరిగించుకొని ప్రార్థిస్తున్నాను. వాళ్ళైనా వారి కుటుంబంలో కూడా సమాధానం నెమ్మది అనుగ్రహించండి. వారి కుటుంబీకులందరూ కూడా ప్రభావ మారు మనసు పొంది రక్షించబడ్డానికి మీ సహాయం అనుగ్రహించండి. అండి 2 ప్రార్థనాంశాలు మీ పాదాలు చెంత మొదలుపెట్టినైనా అండ్ ఇతని జవాబు ఇచ్చే దేవుడు నా ప్రభావ మీరు మీరు గొప్ప దేవుడు అని మీ జవాబు ఇస్తారని సంపూర్ణంగా నమ్ముతాం. తండ్రి నన్నుకే ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. సమాధానం నెమ్మది దయచేయండి. ప్రతి ఒక్కరిని నైనా బలంగా మీ సేవలో వాడుకోమని ప్రార్థిస్తాం. ఇంతవరకు నైనా మీ సన్నిధి మాకు అనుగ్రహించినందుకే వేల వందనాలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంది. నీకే నా ప్రభావ స్తుతి మహిమ ఘనత ప్రభావాలు అర్పించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి నామ తండ్రి ఆమె ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. అన్న ఆశీర్వాదం ఇవ్వండి అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. అన్న ఆశీర్వాదం ఇవ్వండి అన్న. మనోజ్ బ్రదర్ ప్రైజ్ లార్డ్. ఆశీర్వాదం ఇవ్వండి అన్న. మన ప్రభువైన యేసు ప్రభు కృప ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ మనతోని జాన్ కుటుంబంకు మనతోని అపాస్తుల కుటుంబంకి దేవుని కృప మనకందరి తోడుండు కాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అన్న. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్.